జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీఆర్ఎస్ అభ్యర్థి చేపూరి సుమలతకు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మద్దతు ప్రకటించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పెద్దాపూర్ గ్రామ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ సుమలత జీవన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలకు జీవన్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ రాష్ట్రంలో యూరియా ఎక్కడ దొరకకపోయినా పెద్దాపూర్ రైతులకు మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉండేదని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంజయ్ ఎన్నికల ముందు చీరలు పింఛన్లు ఇస్తే నాయకత్వం అనుకోవద్దని వ్యాఖ్యానించారు. బతుకమ్మ పండుగకు ప్రతి ఆడబిడ్డకు చీరలు అందించిన కేసీఆర్ వంటి నాయకత్వం అవసరమని అన్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి సుమలత కూడా ప్రజల ముందు హామీలు ఇచ్చారు. ఉంగరం గుర్తుకు ఆశీర్వదించాలని గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామంలో రోడ్లు, ఇండ్ల సమస్యలు, డ్రైనేజీ, కరెంటు బోల్టులు, పింఛన్లు, వాటర్ ట్యాంకులు వంటి అనేక పనులు తమ కుటుంబం ఆధ్వర్యంలో పూర్తయ్యాయని తెలిపారు. గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. డబ్బులతో పాటు చేస్తాం. అట్లాగే వడ్ల దగ్గర తప్ప తాలూకు నియోజకవర్గంలో ఎక్కడ వడ్లు ఉంది కూడా మన యొక్క పెద్దాపూరు దాంట్లో పోతుంటాయి. అందరినీ ఏ రకమైన అట్లాగే చుట్టుపక్కల ఎక్కడ యూరియా కొరత వచ్చింది ఈ మధ్యన మనకు యూరియా వచ్చినప్పుడు మనకు అంటే ఇలాంటి వ్యక్తులు మనకు సర్పంచ్గా ఉండాలి. అట్లాగే యువకులకు ఏదైనా చిన్నగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, చదువుకోవడానికి ఇబ్బందులు వచ్చినా తన సొంత డబ్బులతో అది చేస్తూ చాలా రకాల మనకు రోడ్లు ఇచ్చారు. సంజయ్ నగర్ గురించి యువ నాయకులు అట్లాగే నాన్నగారు మా ఊరిని మొత్తం మారిపోయిందని చెప్పి ఆ గంగా నదిలో స్నానం చేస్తుంది. స్నానం చేసి వచ్చి మంచిగా ధ్యానం చేస్తూ రోజు 2 పండ్లు తినుకుంటూ సూక్తులు మంచిగా ఉండాలి. మంచిగా కొద్ది రోజులకు ఏమైతుంది మరి పిల్లి బాగా మరి భక్తవాళ్ళ రోజు మాంసం తినకుండా అంటే మళ్ళీ ఆ పిల్లి లాగా ఎన్నో అవకాశం అసలు జడ్పీటీ ఆ స్థాయి కాదు. దుబాయ్కి ఎంతో మందిని తీసుకున్నాను. ఇప్పటిగా నేను మళ్ళీ దుబాయ్కి అందరూ తీసుకుంటా. మా యువకులందరికీ ఉపాధి కల్పిస్తానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక నిమిషం మాట్లాడుకుంటున్నాను. 5 ఏళ్ళు నడుస్తుంది. పెద్దాపూర్ గ్రామ ప్రజలు ఆలోచన చేసుకోండి. నేను గ్యాస్ పై ఏ పనులున్నా అవన్నీ తీసుకుని వచ్చే బాధ్యత నాది. మంచి మనుషులకు మంచి నాయకత్వానికి ఓటాలని చెప్పి ప్రజలందరినీ మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాను. ఊరిలో అందరికీ తనవానిలాగా ఏమాత్రం అహంకారం లేకుండా అందరిలో ఒకనిలాగా పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేసిన మా జీవన్ రెడ్డి, మా సుమలతమ్మని ప్రజలందరూ కూడా ఎన్నుకోవాలని చెప్పి మళ్ళొకసారి మా పెద్దాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను. ఊరిలో అరాచక పాలన వద్దు, మంచి పాలన తీసుకురండి ఊర్లో. నా పేరు చేపూరి సుమలత జీవన్ రెడ్డి. నేను పెద్దాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించి గెలిపించండి. ఉంగరం గుర్తుపై ఓటు వేసి సర్పంచ్గా గెలిపించండి. ఇప్పుడు నేను సర్పంచ్ ఓటు కోసం మీ ఇళ్లలోకి వచ్చినప్పటి నుండి మీ బాధలు ఏందో నాకు అర్థమవుతుంది. అవన్నీ తీర్చే బాధ్యత నాది. మీరు ఒక్కసారి ఆలోచించి నాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించండి. మీ అవసరాలు ఎమ్మెల్యే సార్ వద్దకు తీసుకెళ్ళి తీర్చే బాధ్యత మాది. నేను నా భార్య సుమలతని పెద్దాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను మీ అందరి ఆశీర్వాదంతో పెద్దాపూరులో ఎటువంటి సమస్య ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సీసీ రోడ్లు కానీ, గటేర్లు కానీ, కరెంట్ లైన్ల గురించి కానీ, సంఘ భవనాల గురించి కానీ, పింఛన్ల గురించి కానీ, ఇండ్ల గురించి కానీ ఎలాంటి సమస్య ఉన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి నేను మీ సమస్యలను తీర్చే బాధ్యత నాది. అలాగే నేను ఇంతకుముందు PSCH వైస్ చైర్మన్గా 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను మీ అందరికీ ఎలాంటి సేవలు చేసినా మీ అందరి గుర్తు. ఒక వీటిలో వ్యవసాయ మార్కెట్లో కరెంటు పోల్లు కానీ, మనం ఉండేటందుకు రూములు కానీ, అక్కడ ఒక వాటర్ ట్యాంక్ కానీ, అలాగే మొన్న రీసెంట్గా కరెంటు లేకపోతే ఒక ట్రాన్స్ఫారం కూడా పెట్టించిన. అలాగే ఊరిలో గ్రామస్తులకు యూరియా కానీ, అడుగు మందు కానీ ఇబ్బంది అవుతుందని ఒక 20 లక్షల రూపాయలతో గోదాం నిర్మించిన. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి ఏ రైతుకు ఎటు బయట పోయేటందుకు ఇబ్బంది లేకుండా యూరియా కానీ, అడుగు మందు గాడికి ఇక్కడికే తెప్పిస్తున్నాను. రైతులకు ఎలాంటి
ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. మీ అందరికీ తెలిసే వడ్లు సైతం ఏ ఊరిలో పోని విధంగా మన దగ్గర ఎంత ఫాస్ట్గా దోపిడీ అవుతుందో తెలుసు. ఏ రైతులు ప్రతి ఊర్లలో ఇన్ని కిలోలు కట్ అవుతున్నాయి, అన్ని కిలోలు కట్ అవుతున్నాయి అన్న మన దగ్గర ఒక కిలో కట్ కాకుండా రైతులకు ఏ ఇబ్బంది రాకుండా నేను సేవ చేస్తున్నాను. అలాగే గ్రామంలో కూడా మీ అందరికీ ఏ సమస్య ఉన్నా మీ ఊర్లో ఉండే మొదటి వ్యక్తిని నేనే. ఖచ్చితంగా ఉంటా, మీ అందరికీ కొడుకులాగా ఉంటా, బిడ్డలాగా ఉంటా. ఖచ్చితంగా మీ అందరి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ నేనే వచ్చి మీ ఇంటికి వచ్చి సమస్యను తీర్చే విధంగా ఉంటా. నన్ను ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలని ప్రార్థన చేస్తున్నాను.